ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీలోని సీనియర్ నేతలు ఇప్పుడు ఈ సామెతనే కోపంగా వల్లిస్తున్నారు. దశాబ్దాల తరబడి పార్టీ జెండా మోసిన సీనియర్లను పక్కన పెట్టి మొదటిసారి ఎమ్మెల్యే అయిన వారికి పార్టీ కమిటీల్లో కీలక పదవులు కట్టబెట్టడంతో సీనియర్ నేతలు పళ్ళు పటపటా కొరుకుతున్నారట. కట్టుడు పళ్ళు ఉన్నవాళ్లు ఎందుకొచ్చిన గొడవలే పళ్ళు రాలుతాయని లోలోన రగిలిపోతున్నారు. ఏళ్ల తరబడి తమ చేత చాకిరీ చేయించుకున్న చంద్రబాబు నాయుడు అలవాటులో పొరపాటుగా సొంత పార్టీ సహచరులకు కూడా వెన్నుపోటు పొడిచేశారని సీనియర్లు కళ్లతడి కాకుండా రోధిస్తున్నారు. దీనికి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రాలు రాకపోయినా శపిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జాతీయ కమిటీలతో పాటు పొలిట్ బ్యూరో పదవుల పందేరంలో సీనియర్లకు మొండి చెయ్యి చూపించి నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చిన కుర్రకారుకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల సీనియర్లు కుతకుతలాడిపోతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎందరో సీనియర్లు ఉన్నారు. కాకలు తీరిన రాజకీయ నేతలే వాళ్లంతా. కానీ చంద్రబాబు నాయుడికి వాళ్లెవ్వరూ అర్హులుగా కనబడలేదో ఏమో కానీ పార్టీ కమిటీ పదవుల్లో ఏ ఒక్కటి ఈ నేతలకు దక్కలేదు. చిత్రంగా మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవికి అనూహ్యంగా పొలిట్ బ్యూరో పదవి ఇచ్చారు. తమకు పదవిని ఇవ్వకపోవడంతో మంట మీద ఉన్న సీనియర్లకు కొత్తగా వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఇవ్వడంతో మరింత రగిలిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఏకంగా 6 సార్లు గెలిచారు ధూళిపాళ్ల నరేంద్ర. చంద్రబాబు నాయుడి కేబినెట్లో మంత్రి పదవిని అనుభవించడమే కాదు, బాబుకు నమ్మిన బంటు. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వైష్ణవి డైరీతో అనుబంధం ఉన్న సంఘం డైరీ నిర్వాహకుడు కూడా. ఇంత సన్నిహితుడైన పార్టీ కమిటీ పదవుల్లో ఒక్కటి కూడా దక్కలేదు. మరో సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాస్ గురజాల నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పార్టీ కమిటీల్లో ఎరపతినేనికి చోటు లేకపోయింది. ఇక పత్తిపాటి పుల్లారావు. చంద్రబాబుకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన పత్తిపాటి పుల్లారావు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 4 సార్లు గెలిచారు. గతంలో మంత్రిగానూ వ్యవహరించిన పత్తిపాటికి ఈసారి ఎలాంటి పదవులు ఇవ్వలేదు చంద్రబాబు. ఇటువంటి సీనియర్లను పక్కన పెట్టిన చంద్రబాబు నాయుడు అనూహ్యంగా గుంటూరు వెస్ట్ నుండి గత ఎన్నికల్లో గెలిచిన గల్లా మాధవికి ఏకంగా పొలిట్ బ్యూరో పదవి కట్టబెట్టారు. దీనిపైనే జిల్లాకు చెందిన సీనియర్ నేతలు కోపంతో రగిలిపోతున్నారు. రాజకీయాల పట్ల ఎలాంటి అవగాహన లేని గల్లా మాధవికి కీలక పదవి ఇవ్వడమేంటని మండిపడుతున్నారు. ఆమె ఎలా అర్హురాలు అయింది, తాము ఎందుకు అనర్హులమయ్యామో చెప్పాలంటూ తమ సన్నిహితుల వద్ద నిప్పులు చెరుగుతున్నారు. అయితే గల్లాకి పదవి ఇవ్వడానికి కారణం ఉంది. ఆ మధ్య మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత అంబటి రాంబాబు ఇంటిపై వందలాది మంది పచ్చగూండాలను వెంటబెట్టుకుని ఇంటిపై విధ్వంసకర దాడులకు తెగబడి అంబటి కుటుంబ సభ్యులను హతమార్చడానికి ప్రయత్నించిన ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవితో పాటు ఆమె భర్త రామచంద్రరావు కీలక పాత్ర పోషించారు. వాళ్లే ముందుండి రౌడీలు గూండాలను తీసుకెళ్లి హింసాయుత దాడులకు తెగబడ్డారు. ఆ తరువాత కూడా తాము చేసిన తప్పును సమర్థించుకున్నారు మాధవి. బహుశా అందుకే చంద్రబాబుకు నచ్చేసి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అప్పట్లో ఆమె అంబటి ఇంటిపై దాడి చేసినప్పుడు జిల్లాకు చెందిన మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆ దాడులను ఖండించారు. అది మంచి పద్ధతి కాదని విమర్శించారు. దాంతో గల్లా మాధవి వార్తల్లోకి ఎక్కేశారు. అవసరమైతే భవిష్యత్తులోనూ దాడులు చేస్తానని ఆమె హెచ్చరించారు. ఈ రౌడీ ఎలిమెంటే చంద్రబాబుకు నచ్చి ఉండవచ్చని, అందుకే పదవిని ఇచ్చి ఉంటారని పార్టీలోని సీనియర్లు భావిస్తున్నారు. దాడులు చేస్తే మందలించాలి, అటువంటిది పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మరింత రౌడీయిజానికి పాల్పడే అవకాశాలుంటాయి అంటున్నారు విజ్ఞులు.